పక్కన చైనా అధ్యక్షుడు నేను వెళ్తే కావులిచ్చుకుంటాడు, చైనాకి అమెరికాకి మంచి మంచి బంధం ఉంది, హార్ముజ్ జలసంధిని నేను దిగ్బంధించడం ప్రారంభించగానే స్వేచ్ఛా వాణిజ్యానికి అవకాశం దొరికిందని చైనా నన్ను ప్రశంసించింది అంటూ పోచుకోలు కబుర్లు చెప్పాడు ట్రంప్. తీరా చూస్తే ఐక్యరాజ్య సమితి ఆధిపత్య పునరుద్ధరణలో మరింత సముచితంగా సహేతుకంగా అంతర్జాతీయ నిబంధనలు అమలు జరిగేలా చూడటంలో చైనా రష్యా కలిసి పనిచేయాలని ఇప్పుడు జిన్పింగ్ను పుతిన్ కలిసి నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటి వాటిలో పరస్పరం సహకరించుకోవాలని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దానికి వ్యతిరేకంగా మన దేశాలు రెండు ప్రత్యామ్నాయాలు ముమ్మరం చేయాలన్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ బుధవారం బీజింగ్లో తనతో భేటీ అయిన సందర్భంగా జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మీద అమెరికా యుద్ధ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ట్రంప్ తీరును విమర్శిస్తున్న చైనా అధ్యక్షుడు ఏకంగా తీవ్రతను పెంచారు. ప్రపంచం మళ్లీ ఆటవిక రాజ్యం వైపు వెళ్ళిపోకుండా నిలువరించాలి, బహుళ పాక్షికవాదాన్ని, అంతర్జాతీయ చట్టబద్ధ పాలనను పునరుద్ధరించాలి, దీన్ని మనం బలంగా అండదండలు ఇవ్వాలి, మన రెండు దేశాలు వ్యూహాత్మక కట్టుబాట్లతో పరస్పర విశ్వాసంతో ఒకదానికొకటి మద్దతు ఇచ్చుకోవాలంటూ లావ్రోవ్తో జిన్పింగ్ చెప్పుకొచ్చారు.